మేరా భారత్ మేరా పరివార్ అనే ఒక నినాదాన్ని పెద్ద ఎత్తున బీజేపీ తీసుకెళ్తుంది. మిగిలిన పరివారాలన్నీ కూడా అంటే ఇండియా కూటమిలో ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ అవినీతి కుటుంబాలు అవి. ఈవెన్ తెలంగాణలో వచ్చి కూడా కాంగ్రెస్ అవినీతి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా తండ్రి కొడుకు వాళ్ళ కుటుంబ పాలన, ఇలాంటి విమర్శలే అమిత్ షా చేశారు. అది అమిత్ షా యాంగిల్లో బీజేపీ యాంగిల్లో అది వర్కౌట్ అవుతుందో? అసలు ఆ విమర్శకు జనం పట్టించుకుంటారు అనుకోను. అఫ్కోర్స్ మోడీ పట్ల ఉన్న ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి మోడీ పర్సానా, మోడీకి దేశమే ఒక పరివారము, మోడీకి ఏ నేపథ్యము లేని నాయకుడు, ఇదొక ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ అపోజిషన్ను పరివారవాది, భ్రష్టాచార, అవినీతి పనులు కుటుంబాన్ని. మొదటి దానికి ట్రాక్షన్ ఉంటుంది, ఎందుకంటే దేశంలో మోడీ చుట్టూ ఆ మూడు ఉన్నమాట నిజం. సో కానీ పరివారవాది భ్రష్టాచారం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? సో చంద్రబాబు నాయుడు ఎవరు పరివారవాది కాదా? ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ ఉన్నట్లే అక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ లేడా? ఇదే మోడీ ఇదే అమిత్ షా గతంలో అన్నదే కదా బేటా ఆర్ బాప్ అని అన్నదే. సో అక్కడ కూడా భ్రష్టాచార, పోలవరం కో ఏటీఎం బనాది అన్నదా లేదా? ఇవాళ ప్రధానమంత్రి మోడీ 17వ తారీఖు చంద్రబాబు నాయుడు సమక్షంలో మరి బహుశా ఏటీఎం పట్టుకొని ఏమో చంద్రబాబు వస్తాడో తెలియదు కానీ ఏటీఎం తోడ మేరకు ఇదేదోనో ఏదో గంటే అంటాడో తెలియదు కానీ మరి అదే రాజకీయ అక్కడ ఆ వేదికమైన మళ్ళీ చంద్రబాబు నాయుడు మరీ లోకేష్ ఉండడా? సో అందులో ఇది తెలంగాణ పక్కనే ఆంధ్రప్రదేశ్, అటుపక్క కర్ణాటకలో ఎవరు మళ్ళీ బాప్ ఆర్ బేటా అని దేవగౌడను కుమారస్వామిని విమర్శించారు కదా, అవి పరివారవాది భ్రష్టాచారాన్ని. ఆ జేడీఎస్తో ఎన్డీఏలో ఉన్నారు. అట్లా నిజంగానే తెలంగాణకు బార్డర్ ఉన్న కర్ణాటకలో ఇదే విమర్శలు చేశారు, వాళ్ళతో కలుపుకున్నారు. అవును, ఆంధ్రప్రదేశ్లో ఇలా ఇదే విమర్శలు వాళ్ళతో కలుపు. మహారాష్ట్ర అజిత్ పవార్ 70,000 కోట్లు తిన్నాడు, ఇక కౌన్ హే శరద్ పవార్ కా కొడుకే కదా, అన్న కొడుకే కదా అని తిట్టలేదు అమిత్ షా మోడీ. మళ్ళీ అజిత్ పవార్ కలుపుకున్నారు. అంటే తెలంగాణకు బార్డర్ ఉన్న 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, 3 రాష్ట్రాల్లో బీజేపీ చేసింది ఏంటి అదే కదా. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ పరివారవాద్, మళ్ళీ భ్రష్టాచారం అంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఒకటి. రెండోది, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో చాలా వరకు కుటుంబ పార్టీలే. అసలు వాళ్ళందరితో వీళ్ళు పెట్టుకుని ఇప్పుడు శిరోమణి అక్కలు కలుపుకున్నారు, అది కుటుంబ పార్టీ కాదా? వాళ్ళకి అక్కడ ప్రజలు మద్దతు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఒరిస్సాలో బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ కుటుంబ పార్టీ కాదా? అవును, వెళ్దాం పెట్టుకుంటలేరా? సో దేశమంతా వీళ్ళతోనే పెట్టుకోండి కాబట్టి అది పెద్ద అది కాదు. కానీ మోడీకి పరివారం లేదు అనే పాయింట్ మాత్రం నిజం. మేరా భారత్ మేరా పరివార్ పవర్ఫుల్ స్లోగన్ గా మోడీ చుట్టూ ఉండే పర్సనా మాత్రం ప్రజలు ఆకర్షిస్తుంది. అందుకే ఎన్నికల్లో ప్రతిపక్షాలను పైన చేస్తున్న విమర్శలు పెద్దగా తీసుకుంటారు ప్రజలు అనుకోను. కానీ మోడీ ఉండే ఇమేజ్, మోడీ చుట్టూ నిర్మించబడుతున్న ఒక కల్ట్ ఇమేజ్ అంటే ఒక ఆరా అనేది డెఫినెట్గా బీజేపీకి అడ్వాంటేజ్గా ఉంటుంది.